సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 800 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. బాలానగర్ ఎస్ఓటీ శంషాబాద్ పోలీసులు ప్రణాళికతో పోలీసులు అరెస్ట్ చేశారు. 5గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అరకుకు చెందిన మెయిన్ పెడ్లర్ రాము పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకోవడం ఇదే తొలిసారి అని పోలీసులు తెలిపారు. గంజాయి విలువ 2,94,00,000 రూపాయలు ఉంటుందని చెప్పారు. డీసీఎం డ్రైవర్లు సంజీవ్, విఠల్ రెడ్డి, హొల్లప్ప, సప్లయర్ సునీల్ ఖోస్లా, అలాగే జాగా సునాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేష్ మారుతి పాటిల్ అని చెప్పేసి మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. అతను మెయిన్ రిసీవ్ చేసుకొని మహారాష్ట్ర అండ్ కర్ణాటకకు సప్లై చేస్తూ ఉన్నాడు. ఇంకా సబ్ పెడ్లర్స్కి అందరికి కూడా సప్లై చేస్తూ ఉన్నాడు అనేది ఒక ఇన్ఫర్మేషన్. ట్రై కమర్షియేట్ లో ఒక 1.5 yearగా పట్టుబడ్డం మొదటిసారి 800 కిలోలు. మొత్తం దీని విలువ డ్రగ్స్ మళ్ళీ తర్వాత కంటైనర్లో ముందు కెమికల్ డ్రగ్స్ పెట్టి వాటి వెనుక గంజాయి తరలిస్తున్నారని శంషాబాద్ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఒడిశా మల్కాన్గిరి నుంచి మహారాష్ట్రకు ఇలా పెద్ద మొత్తంలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిపారు. చెక్పోస్టుల వద్ద పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఎస్కార్ట్గా ఓ వాహనాన్ని కూడా తీసుకువెళ్తున్నారని, ఎక్కడైనా తనిఖీలు జరిగితే కంటైనర్లోని వారికి సమాచారం ఇస్తారని చెబుతున్న డీసీపీ శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ రవి ఫేస్ టు ఫేస్. సైబరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు, శంషాబాద్ పోలీసులు. ప్రస్తుతం మనతో పాటు శంషాబాద్ ఎస్ఓటీ డీసీపీ ఉన్నారు. సార్, ఏ విధంగా తరలిస్తూ ఉన్నారు గంజాయి? 800 కిలోల గంజాయిను, అది కూడా ఒక సాధారణ గూడ్స్ తరలిస్తున్నటువంటి విధంగా కంటైనర్లో. వాళ్ళు అంటే స్మగ్లర్స్ అదే విధంగా చాలా క్యాజువల్ గా స్మగ్లింగ్ చేద్దామనే భావనలతోనే అట్లా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాత్రం దీంట్లో కంటైనర్ల సప్లై చేస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్టర్ కంటైనర్ అంటే వివిధ గూడ్లని అటు తీసుకుపోయే వాళ్ళని అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇటు తీసుకొని గూడ్స్ జనరల్గానే గూడ్స్ వేరే వాళ్ళ దగ్గర ద్వారా తీసుకుంటారు, ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. దాని వెనకాల ఈ మధ్య మాత్రం పరవాడ నుంచి ఒక సెజ్లో కొన్ని సాల్వెంట్స్ హైదరాబాద్ తీసుకొస్తుండగా తీసుకొస్తున్న కార్యక్రమం చేసుకొని మళ్ళీ వాళ్ళు దాని వెనకాల ఈ స్మగ్లర్లతో కలిపి దాని వెనకాల సాల్వెంట్స్ వెనకాల డ్రమ్ముల వెనకాల 800 కిలోల ఉన్నటువంటి బ్యాగ్స్ని, గంజాయి బ్యాగ్స్ని దాచిపెట్టి తీసుకురావడం జరుగుతుంది. మాకు వచ్చినటువంటి స్పెషల్ ఇన్పుట్స్తోని సైబరాబాద్ ఎస్ఓటీ టీం అండ్ శంషాబాద్ రూరల్ పిఎస్ సంబంధించిన టీము, మళ్ళీ తర్వాత టీజీఏఎన్బి టీము ముగ్గురం కలిసి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానంగా కంటైనర్ అయింది. కంటైనర్ పరిశీలిస్తే 800 కిలోలు దొరకడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది. ప్రాథమిక సమాచారం మాత్రం మల్కాజ్గిరి నుంచి మహారాష్ట్ర పోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా వీళ్ళ ధైర్యం ఏంటి సార్? ముందు వైపు కెమికల్ డ్రమ్లు ఉంచారు. ఏదైనా చెక్ పోస్టులు వచ్చినా కూడా కెమికల్ తరలిస్తున్నామని చెప్పే విధంగా ఏదైనా డాక్యుమెంట్స్ తయారు చేయడం, లేకపోతే ఎవరైనా పోలీస్ చెక్లో కూడా ముందు వైపు డ్రమ్ములు చూసి వదిలేస్తారులే అనే ధైర్యమేనా సార్? ఇదే మీరు చెప్పినట్టు వాళ్ళు ఎవరన్నా చెక్ చేస్తే కనుక ఖచ్చితంగా ముంగట ఉన్న డ్రమ్స్ కెమికల్ సాల్వెంట్ అంటే దానికి చిన్న స్లిప్ ఉంది, దానికి ఫుల్ వేబిల్ కూడా లేనట్టు ఉంది. సో దాన్నే అదే ఇక సాల్వెంట్సే ఉన్నాయిలే అని పంపించేస్తారు కంటైనర్స్లో. ఈవెన్ ఇప్పటి వరకు కూడా కంటైనర్స్లో దొరకడం అనేది బహు అరుదు. సో ఇప్పటి నుంచి మాత్రం ఈ రకం కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే మహారాష్ట్రకి వెళ్తుందా సార్, లేకపోతే తెలంగాణలో కూడా ఏదైనా కొంత భాగాన్ని ఉంచేద్దామని ఉన్నారా? పట్టుబడినటువంటి వారిలో ఎవరైనా తెలంగాణ పెడ్లర్లు కూడా ఉన్నారు సార్? తెలంగాణ లింక్స్ ఏమైనా ఉన్నాయి? ఇప్పటివరకు అయితే అట్లాంటిది ఏం లేదండి. అక్కడ నుంచి డైరెక్ట్ పటాన్ చెరువు దగ్గర ఉన్నట్టు ఇస్నాపూర్ దగ్గర వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మహారాష్ట్రకు మళ్ళీ తర్వాత కర్ణాటకకు సప్లై అవుతుంది అనేది మాత్రం స్పష్టంగా తెలిసింది. మన దగ్గర మాత్రం లింక్స్ లేదు. మీరు చెప్పినట్టు కూడా మేము కూడా ఆ దృష్టి ఉంది మాకు. ఇంకా వెరిఫై చేస్తాం, వాళ్ళని పట్టుకున్న తర్వాతనే వెరిఫై చేస్తాం. ఇప్పుడు ఏదైతే దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ ట్రాన్స్పోర్టర్స్ మాత్రమే. రామును పట్టుకుంటే అన్ని వివరాలు తెలుస్తాయి. దా విధంగా మేము కృషి చేస్తాం. సాధారణ గూడ్స్ రవాణా చేస్తున్నటువంటి విధంగా ఒక కంటైనర్లో 800 కిలోల గంజాయి నుంచి తరలిస్తున్నటువంటి అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ 800 కిలోల గంజాయి ఉన్నటువంటి బ్యాగ్స్ కూడా ఒక కంటైనర్లో వెనుక వైపు 800 కిలోల గంజాయినంత బ్యాగ్స్ ఉంచి ముందు వైపు కొన్ని కెమికల్ డ్రమ్లను ఉంచారు. అంటే ఎవరైనా చెక్ పోస్టుల దగ్గర పోలీసులు కానీ చెక్ పోస్టుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు గుర్తించినా కూడా వాటిని మేము సాల్వెంట్స్ ని రవాణా చేస్తున్నామని చెప్పే విధంగా వాటికి సంబంధించి కొన్ని పేపర్స్ కూడా క్రియేట్ చేశారు. కానీ
తెలంగాణ బార్డర్లోకి ఎంటర్ అయిన తర్వాత పక్కా సమాచారంతో అటు ఎస్వటి పోలీసులు అదేవిధంగా శంషాబాద్ పోలీసులు ఆ కంటైనర్ పైన రైడ్ చేసి పట్టుకున్నారు. మొత్తం 800 కిలోల గంజాయి పట్టుబడింది. మరోవైపు ఈ విధంగా కంటైనర్లో గంజాయిని రవాణా చేయడం మొదటిసారి అని చెప్తా ఉన్నారు పోలీసులు. దీని వర్త్ ఆల్మోస్ట్ 4 కోట్ల రూపాయల వరకు కూడా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే ఒరిస్సాకు చెందినటువంటి మల్కాన్గిరి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారని తెలుస్తుంది. తెలంగాణ లింక్స్ మాత్రం బయటపడలేదు. కానీ వీళ్ళు కంటైనర్లో వచ్చిన తర్వాత పటాన్ చెరువులో ఒక ప్రాంతానికి చేరుకొని పటాన్ చెరువు దగ్గర వెహికల్ను ఎక్స్చేంజ్ చేసి వాటిని ఈ 800 కిలోల గంజాయిని మహారాష్ట్ర తీసుకువెళ్లాలనేది ఈ పెడ్లర్ల ఉద్దేశం. కానీ తెలంగాణలో కూడా ఏదైనా కొంత భాగాన్ని ఉంచాలనుకున్నారా, లేకపోతే తెలంగాణ పెడ్లర్లతో కూడా ఏదైనా లింక్ ఉందా అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుందని చెప్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబోవడం, అందులోనూ ఒక గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి తరహాలో కంటైనర్ లో గంజాయిని రవాణా చేయడం కూడా ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రభాకర్ తో రవికుమార్, ఎన్టీవీ, సైబరాబాద్ నుంచి.